దశాబ్దాల కాలంగా మేడారం తల్లుల ప్రాంగణాన్ని ఆధునీకరించాలని వినతులు ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి సీతక్క. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ కుంభమేళాను తలపిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు ఆమె. చరిత్రలో నిలిచేలా వరదేవతల ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి. డిసెంబర్ చివరి వరకు పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర నిర్వహిస్తానంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి సీతక్క. ఇక ఆలయ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మంత్రి సీతక్క మనతో ఉన్నారు. మేడం, అనుకున్నట్లుగా పనులు జరుగుతున్నాయా? అసలు ఎప్పటిలో కంప్లీట్ చేస్తారు? ఖచ్చితంగా డిసెంబర్ 25 డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపల మేము టార్గెట్ పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా పొంగులేటి గారు, సురేఖ గారు, నేను, మన లక్ష్మణన్న అందరం ఈరోజు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ఎవరి పని వాళ్ళకు ఒప్పచెప్పినాం భాగాలుగా. ఎక్కడ డిలే అవ్వడానికి లేదు. ఇక్కడ సీఎం గారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మొన్నటిదాకా మనకు వర్షాలు ఉండడంతో కొద్దిగా డిలే అయింది. ఆ గుడి విషయంలో ఒక 4-5 రోజుల డిలే ఉంది తప్ప వారాల తరబడి డిలే లేదు. అది కూడా ఇమీడియట్లీ వర్కులు స్టార్ట్ చేయాలని, డివైడ్ చేసి చేయాలని కూడా చెప్పడం జరిగింది. మీరు చూస్తారు ఖచ్చితంగా. దయచేసి ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష మీడియా కానీ చిల్లర రాజకీయాలు వద్దు. దేవునితో కాదు, మేము దేవుని దగ్గర మాకుండే బంధం, భావోద్వేగం, బాధ్యత, భక్తి ఇవన్నీ ఉన్నాయి. సీఎం గారికి ఉన్నాయి, మాకున్నాయి. అందుకనే ఇంత శ్రద్ధతోటి మీరు 10 ఏళ్ళు ఉండి చేయలేంది మేము 1.5 ఇయర్లో ఇలాంటి గొప్ప పనులు చేస్తూ ఉన్నాం. చేయనీయండి, అడ్డుకోకండి. ఇంకోటి, చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో వెమ్లవాడ రాజన్నను కూడా ఎవరు అంటే డెవలప్ చేయాలని చూడలే. కానీ ఈరోజు సీఎం గారు సాహసం చేసి నిజంగా సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చే చాలామంది 90% భక్తులు నాన్ ట్రైబల్ కానీ ఇతర కొన్ని కులాలు కానీ వెమ్లవాడ పోయి ఇటు వస్తారు, ఆడ మొక్కుకొని ఇడికి వస్తారు. సో అక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ డెవలప్ అవుతుంది. అది కోఇన్సిడెంటే కావచ్చు, కానీ సీఎం గారు 2 డెవలప్ చేయడం అనేది చాలా గొప్ప. ఇది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, చాలా మనలాంటి సెక్షన్స్ ఎక్కువ పోతారు సార్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది పోతారు నాకు తెలియదు, కానీ కొంత ఇక్కడికి కూడా వస్తారు వాళ్ళు కూడా. కానీ ఎక్కువ మాస్ దేవుళ్ళు వచ్చే జనాలు వచ్చే జాతరలు ఇవి. అక్కడ దేవుని దగ్గరికైనా ఈ దేవుని దగ్గరికైనా మాస్ వస్తారు. ఈ మాస్ వచ్చే కాడ చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నాడు సీఎం గారు. చాలా ధన్యవాదాలు. కాబట్టి ఎవరైనా ఏమైనా ఉంటే దేవుని దగ్గర విషయం కాబట్టి ఏదైనా మీ దృష్టికి వస్తే ఇది లోపం జరిగింది, ఇది ఇట్లా చేయండి, ఇట్లా అని అడ్వైజ్ చేయవచ్చు కలెక్టర్ గారు. మాతోటి మాట్లాడకండి, కలెక్టర్ గారికి చెప్పండి లేదా సంబంధిత అధికారులకు. కానీ దాన్ని ఊక చిల్లరగా రాజకీయాలు చేసి నాకు ఇంతో అంత అవగాహన ఉంది. ట్రైబల్ మన ఆదివాసీల కల్చరు, దేవుడు, సంస్కృతి, సాంప్రదాయాలు మేమైతే చెడగొట్టుకోవాలని చూడం కదా. సరే, అంతకుముందు అంటే మీరు బయట నుంచి రకరకాల మీ ఆలోచనలు రుద్దిన వాళ్ళు అనుభవిస్తారు. కానీ మేము ఎవరిది రుద్దదలుచుకోలే, ఎవరిది తీయదలుచుకోలే. యాజ్ టీజ్గా ఇక్కడ దేవుని యొక్క కీర్తి, గొప్పతనం 10 కాలాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది సీఎం గారి ఆలోచన. కాబట్టి చిల్లర రాజకీయాలు బంద్ చేయండి, ఇక్కడ సహకరించండి. ఇక్కడ రాబోయే కాలంలో ఇంకా లక్షల మంది భక్తులు పెరుగుతారు. కొంచెం రోడ్డు వెడల్పు చేస్తున్నాము, కొంత రైతులు సహకరించాలి, కొంచెం కుటుంబాలు సహకరించాలి. రాబోయే కాలంలో ఇంకా వ్యాపారాలు కానీ అవన్నీ కూడా పెరుగుతాయి. అట్లా ఈ లోకల్ వాళ్ళకు కూడా ఉపాధి పెరుగుతుంది. ఎవరిదన్నా నష్టం జరిగితే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కానీ లేదా భూమికి భూమి కానీ లేదా నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాం, ఇస్తున్నాం. వాళ్ళు గతంలో ఎక్కడ ఆక్రమించుకుంటే అక్కడ బెదిరించి తీసేసుకున్నారు. ఎవరికి రూపాయి ఇయ్యలే గతంలో. ఈరోజు మేము ఎవరిదైనా భూమి తీసుకుంటే అది ఎంత అవుతుందో దానికి కట్టిస్తాను, ఎంతో కొంత కట్టియాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకు మళ్ళీ మెయిన్ రోడ్ ఎంబటి షాప్ ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచనతో డిస్కషన్ చేస్తున్నాం. దాన్ని కూడా జరగని అరే నువ్వు 10 ఏళ్ళు చేయవైతే మమ్మల్ని చేయనియవైతే ఎట్లాగా. అందుకని ఆ దేవుడే చూసుకుంటాడు. ఆలయ పునరుద్ధరణ అంటే సాహసోపేతమైన చర్య, చారిత్రకమైన చర్య. సో దీనికి సంబంధించి ఆలయం డెవలప్మెంట్, సో రహదారులు కానీ వచ్చే భక్తుల కోసం కానీ ఏర్పాట్లు ఏం చేయబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ చాలా పెద్దగా ఉంది. జంక్షన్ డెవలప్మెంటు, రోడ్స్ ఎక్కువ, రోడ్లు వెడల్పు ఇవన్నీ. కానీ మనకున్న ఈ తక్కువ పీరియడ్లో ఇప్పుడు మా బాధ్యత జాతర నిర్వహణ ఘనంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం స్టార్ట్ చేసిన గుడిని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ అద్భుతమైన అదంటే ఆదివాసీల సాంప్రదాయాలు ఉంటాయి, జీవన విధానం ఉంటుంది, మన చెట్లు ఉంటాయి, మన పుట్టలు ఉంటాయి, మన గొట్టు గోత్రాలు, సమ్మక్క గొట్టు గోత్రము ఎట్లా, మాకెవరు దేవుళ్ళు, మాకు ఏ జంతువుని మేము పూజిస్తాం, ఇవన్నీ చాలా అద్భుతంగా రాబోతున్నాయి. పడగ అనేది ఒకటి, మామూలు పడగలు తెస్తారు. ఆ పడగను కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు మన పిల్లల రీసెర్చ్ సెంటర్స్ నుంచి. అవన్నీ కూడా ప్రతిష్ఠింప చేయాలి. కొన్ని తరాలకు మన జీవన విధానం ఏందో తెలియాలి. ఇప్పుడు మన పూర్వీకులు ఇచ్చింది మనం మర్చిపోయినాం. కాబట్టి భవిష్యత్ తరాలకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని ఆ గోడల మీద, ఆ శిలల మీద, శిల్పాల మీద ఖచ్చితంగా
ఈ గోత్రం సమ్మక్క గోత్రం అంటే వాళ్ళ దేవుడు ఎవరు, వాళ్ళ బొట్లెన్ని, వాళ్ళ చరిత్ర అంతా వస్తుంది అందు అట్లాంటిది రెడీ అవుతున్నది వేరే కాడ. ఇప్పుడు మనం కాంక్రీట్ బేస్మెంట్ అంతా అవుతుంది, ఇది 4-5 రోజులలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చి ఫిట్ చేస్తూ ఉంటాం. ఆ గోడలు కానీ ఆ గేట్లు కానీ ఖచ్చితంగా ఆ సమ్మక్క తల్లి గోత్రము, పగిడిద్దరాజు గోత్రము, సార్లమ్మ ఇట్లా వాళ్ళ గోత్రాలకు అనుగుణంగా ఆ గేట్ల మీద వస్తుంది. తర్వాత మనం ట్రైబల్ విలేజ్లలో చూస్తే మన వాళ్ళు ఎక్కువ బొంగులతోటి ఇల్లులు గోడలు పెట్టుకుంటారు, దడులు అంటారు. ఆ దడిని అక్కడ గోడల్లాగా ఉంటుంది, చుట్టూ మధ్యలో ఇది ద్వారం ఉంటుంది. ఈ ద్వారానికి ఆ ద్వారానికి మధ్య ప్రాకారం గోడ అంటాం కదా. ఆ గోడలో మన ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో అడవిలో ఆదివాసి గుడిసె ఎట్లా ఉంటే ఆ గుడిసెలో దడి ఎట్లుంటుందో ఆ దడి రూపము, లేదా బొంగులతోటి కూడా మనం గోడలు కట్టుకుంటాం మేము ఇండ్ల చుట్టూ, అవి వస్తున్నాయి. అట్లా చాలా ప్లానింగ్గా చేస్తారు. అది ఒక టీము, రీసెర్చ్ టీము, అరుణ్ వాళ్ళ టీం అంతా ఒక 5గురు ఉన్నారు రీసెర్చ్ చేసిన పిల్లలు. ఆ బొమ్మలన్నీ తీసి తయారు చేసి ఇస్తాము. ప్రతిపక్షాల ప్రచారం భక్తుల లోపల వనదేవతల భక్తులకు నిజంగా పనిలోపు అవుతాయా కాదనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఏం చెప్తారు భక్తులందరూ? నాకు అసలే డౌట్ లేదు, ఎందుకంటే ఇది సీఎం గారు, ముఖ్యంగా పొంగులేటి గారు కూడా చాలా అనుభవం ఉంది వర్కుల విషయంలో. ఆయన డే బై డే మానిటరింగ్. ఈ వారం రోజులు మేము అందరం ఎలక్షన్ డ్యూటీలు ఉండి కొంత ఇదైనా కూడా అది 4 రోజులు వెనుకబడ్డట్టుగానే మాకు దృష్టికి వచ్చింది. ఈరోజు మేము అనుకున్న ఏ రోజు ఏం చేయాలి, దాంట్లో ఒక 4 రోజులు 5 రోజులు వెనుకబడ్డాం. ఆ 4-5 రోజులను ఈ 2-3 రోజుల్లో రీచ్ చేస్తాం, ఖచ్చితంగా చేసేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మేడారం ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు అనుకున్న గడువులపై పూర్తి చేస్తాము, భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాము. మొత్తానికి ఈ ఆలయ నిర్మాణంపై ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోవద్దు. ప్రతిపక్షాలు గతంలో చేయలేదు, తాము చేస్తుంటే కూడా ఓర్వలేక అనవసర ప్రచారాలు చేస్తున్నారు. భక్తులకు ఈ యొక్క వన జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆ లోపే పూర్తిగా మాస్టర్ ప్లాన్ను కంప్లీట్ చేసి ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి.